అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేత చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పెన్షనర్స్కి ఏవైతే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయో వాటిని ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా నేను ఉద్యోగుల పెన్షనర్స్ పక్షాన వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మేము వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు మీరు. మరి పిఆర్సీ ఇప్పటికే దాదాపుగా 25 నెలలు కాలం దాటిపోయింది. 25 నెలల కాలంలో ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ పిఆర్సీ కమిషనర్ అపాయింట్ చేస్తే అతన్ని రిజైన్ చేసే విధంగా చేశారు. రిజైన్ చేసిన తర్వాత అతని ప్లేస్లో వేరే వాళ్ళని ఇమీడియట్గా అపాయింట్ చేయవలసినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. అయితే దాని గురించి ఎక్కడా పట్టించుకోవట్లా. 12వ పిఆర్సీ 1/7/2023 నుంచి డ్యూ ఉంది. అంటే మన జూలై మాసానికి రెండు సంవత్సరాలు దాటిపోయింది. పిఆర్సీని అపాయింట్ చేసి రిపోర్ట్ తెప్పించుకొని పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇమీడియట్గా పిఆర్సీని అపాయింట్ చేస్తూ మధ్యంతర వృత్తిని కూడా 30% తగ్గకుండా ఉద్యోగులంతా కూడా ఈరోజు కోరుకుంటున్నారు. కాబట్టి దసరా సందర్భంగా దాని మీద ఇమీడియట్గా మీరు డెసిషన్ తీసుకొని అనౌన్స్ చేయాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఉద్యోగులకి ప్రభుత్వం నుంచి ఏం కోరుకోవట్లా, వాళ్ళకి రావాల్సిన సొమ్ము దాదాపుగా 30,000 కోట్ల పైగా ఈ రోజున పిఆర్సీ అరియర్స్ అయితేనేంటి, డిఏ అరియర్స్ అయితేనేంటి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితేనేంటి, మెడికల్ రియంబర్స్మెంట్ అయితేనేంటి, వాళ్ళ సొంతంగా దాచుకున్నటువంటి జీపీఎఫ్ కానీ ఏపీజీఎల్ఐ కానీ ఇలాంటి అన్నీ కూడా వాళ్ళ సొమ్ము. అది కూడా మరి మీరు దాన్ని ఎందుకు ఇవ్వట్లేదో అర్థం కావట్లే. అవన్నీ చెప్పారు మీరు ఎలక్షన్స్ ముందు. మేము వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి ఏదో క్లియర్ చేసినట్టు 200-300 కోట్లు రిలీజ్ చేసి ఎవరికి ఇస్తున్నారో ఎవరికి ఇవ్వట్లేదో అర్థం కాని పరిస్థితిలో ఈ రోజున అయోమయంగా ఉద్యోగస్తులు ఉన్నారు. మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా వాళ్ళకి రావాల్సినటువంటి ఐఆర్ అయితేనేంటి, వాళ్ళ బకాయిలు అయితేనేంటి, అదేవిధంగా పిఆర్సీని ఇమ్మీడియట్గా మరి దసరాకే అనౌన్స్ చేయాలని చెప్పేసి కూడా నేను ఈ రోజున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను కూడా మిగిలిపోయిన వాళ్ళని ఇమ్మీడియట్గా మీరు రెగ్యులరైజ్ చేయాలి. అదేవిధంగా హెల్త్ కార్డులు చూస్తూ ఉంటే అయోమయంగా ఉంది. ప్రజలకే కాదు ఉద్యోగస్తులకు కూడా. ఉద్యోగస్తులు ఇంకా మంత్లీ సబ్స్క్రిప్షన్ కడుతున్నారు. దాదాపు 300 రూపాయలు మేము కడతాం, 300 రూపాయలు మిగిలింది గవర్నమెంట్ కట్టాల. మేము కట్టింది ఇవ్వట్లేదు, గవర్నమెంట్ ఇచ్చేటువంటి షేరు వాళ్ళకి ఇవ్వట్లా. ఆరోగ్యశ్రీకి ఇస్తే వాళ్ళు గవర్నమెంట్ నుంచి హాస్పిటల్ అథారిటీస్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే చేయట్లా. వాళ్ళు ట్రీట్మెంట్ ఆపేస్తామంటున్నారు. నెక్స్ట్ మంత్ 10th నుంచి ఏమి చేయమంటున్నారు వాళ్ళు. ఇప్పటికే కొన్ని ఆపేశారు. ఎన్నైనా చెప్పండి మీరు. వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లు 3,000 కోట్ల దాకా ఉన్నాయి. అవి ఇవ్వట్లా. అవి కూడా ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, వాళ్ళని ఉద్యోగస్తులుగా ట్రీటే చేయట్లా. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అపాయింట్ అయ్యారు. ఆయన యొక్క మానస పుత్రిక అది గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది. కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. వాళ్ళని వాలంటీర్స్ని రద్దు చేశారు. ఆ పని అంతా కూడా ఈ రోజున గ్రామ సచివాలయ వ్యవస్థ ఉద్యోగస్తులతో చేయిస్తున్నారు. ఇంటింటికి తిరిగి ఏ సర్వే వచ్చినా వాళ్ళే చాలా. ఆ ఇండ్ల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని ఈ ఉద్యోగస్తులు అడుగుతూ ఉంటే ఓటీపీలు వస్తాయి వాళ్ళకి. ఓటీపీ అడుగుతుంటే వాళ్ళు కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వట్లేదు.